రొటీన్ పులిహోర విన్నారు కానీ నూక పులిహోర ఎప్పుడైనా విన్నారా? బియ్యం నూకతో చేసుకునే ఈ నూక పులిహోర మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కావాల్సిన పోపులు అన్నీ తీసుకోండి. ఆవాలు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ. అదంతా వేడి నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం బియ్యం నూక వాటర్ యాడ్ చేసి బియ్యం నూక యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. మూత పెట్టేసిన తర్వాత ఇందాక పోపులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసారు మమ్మీ. ఆ తర్వాత లెఫ్ట్ ఓవర్ రైస్ కొంచెం ఉంటే అది కూడా వేశారు. మీరు ఇది కంప్లీట్గా రైస్తో చేసుకోవచ్చు, లేదంటే దీంతో చేసుకోవచ్చు, లేదంటే రెండు మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ముందుగానే పెట్టుకున్న చింతపండు పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఉడకపెట్టిన చింతపండు పేస్ట్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేయండి అనమాట. అంతే, సో సింపుల్. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఆల్మోస్ట్. మీకు ఆల్రెడీ అన్నీ ప్రిపేర్డ్గా ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. టేస్టీ టేస్టీ చింతపండు నూక పులిహోర అయితే రెడీ. పులిహోరలో కర్డ్ కాంబినేషన్ ఎంతమంది